2022లో నాసా శాటిలైట్ సూర్యుడిని ఫోటో తీసినప్పుడు అందులో కళ్ళు మరియు నోరు ఉన్నట్లుగా మచ్చలు కనిపించాయి. శాస్త్రీయంగా వీటిని కరోనల్ హోల్స్ అని అంటారు. ఇవి సూర్యుడి ఉపరితలంపై ఏర్పడే అయస్కాంత మార్పుల వల్ల అలా కనిపిస్తాయి. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఒక దొంగ స్కూల్ కంప్యూటర్లను ఎత్తుకెళ్లి బోర్డుపై నేను దూఫోర్ త్వరలో మళ్లీ వస్తా అని రాసి పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ వింత ఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అమెరికాలోని పోర్ట్లాండ్లో ఉన్న మిల్ ఎండ్స్ పార్క్ ప్రపంచంలోని అతి చిన్న పార్క్గా గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇది కేవలం 2 అడుగుల వెడల్పు ఉన్న ఒక చిన్న వృత్తం లాంటిది. గోల్ఫ్ ఆటగాడు టామీ ఫ్లిట్వుడ్ కొట్టిన బంతి హోల్ అంచున ఆగిపోగా సరిగా అప్పుడే ఒక ఈగ దానిపై వాడడంతో కలిగిన చిన్న కదలిక వల్ల బంతి లోపలికి పడింది. దీనివల్ల ఆయన భారీ ప్రైజ్ మనీ గెలుచుకోవడం క్రీడా చరిత్రలో ఒక అద్భుతం. ప్రపంచంలో మొదటి సెల్ఫీని 1939లో రాబర్ట్ కార్నిలియోస్ అనే వ్యక్తి తీసుకున్నాడు. అప్పటి టెక్నాలజీ ప్రకారం ఫోటో పడడానికి చాలా సమయం పట్టేది. అందుకే ఆయన దాదాపు 3 నిమిషాల పాటు కదలకుండా నిలబడాల్సి వచ్చింది. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఆక్సిక్యూర్ అనే ఆక్సిజన్ బార్ ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు ఇక్కడికి వెళ్ళి 15 నిమిషాల పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. దీనికోసం 300 నుండి 500 వరకు వసూలు చేస్తారు. జపాన్ రైల్వే స్టేషన్లలో రద్దీ సమయంలో ప్రయాణికులను రైలు లోపలికి నెట్టడానికి ప్రత్యేకంగా ఓషియా అనే సిబ్బంది ఉంటారు. వీరు ప్రయాణికులు సురక్షితంగా లోపలికి వెళ్లేలా చూసి తలుపులు వేస్తారు. మెక్సికోలో కనుగొన్న కొత్త రకం డైనోసార్లు తమ తలపై ఉన్న ప్రత్యేకమైన ఆకారం ద్వారా పక్షుల శబ్దాలు చేసేవట. ఇవి తోటి డైనోసార్లతో కమ్యూనికేట్ చేయడానికి రోజంతా అరుస్తూ ఉండేవి. జర్మనీలోని కొన్ని నగరాల్లో గోడలపై సూపర్ హైడ్రోఫోబిక్ పెయింట్ వేస్తున్నారు. దీనివల్ల ఎవరైనా గోడపై మూత్రం పోస్తే అది గోడకు తగిలి తిరిగి వారిపైనే పడుతుంది. బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టడానికి ఈ పద్ధతి వాడుతున్నారు. మనం మాట్లాడే మాటలు ధ్వని తరంగాల రూపంలో శక్తిగా మారుతాయి. ఒకవేళ అంతరిక్షంలో ప్రయాణించడానికి అంటే గాలి ఉంటే మన ధ్వని సెకండ్లలో చంద్రుడికి, నిమిషాల్లో మంగళ గ్రహానికి చేరుకుంటుంది.